విశేషాలు చెప్పాలనే ఆలోచనతో నాతో పాటు యశ్వంత్ కూడా స్టూడియోలో రెడీగా ఉన్నారు. ఈ రోజున పోయిన వారం మనం చేసినటువంటి లిక్విడ్ లోన్స్ పైన చర్చకి ప్రతిస్పందిస్తూ అనేక మంది వ్యూవర్స్ మాకు లెటర్స్ పంపించడం, అలాగే వాట్సాప్ ద్వారా సంప్రదించడం కూడా చేస్తూ ఉన్నారు. వారిలో వచ్చినటువంటి అనేక సందేహాల్లో కొన్నింటిని, అంటే ఎక్కువ మంది వ్యక్తపరిచిన సందేహాలు కొన్ని తీసుకుని వాటికి సమాధానాలు ఇచ్చి తర్వాత ఈరోజు కార్యక్రమంలోని సబ్జెక్టులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట అందరూ అడిగింది ఏంటంటే, ఈ డబ్బు ఈ సంస్థ చేతికి కనుక వెళితే నమ్మకం ఉండదు కదా, మీరు ట్రస్టీ ఉంటుందని చెప్పారు, ట్రస్టీ ఎవరు, బ్యాంక్ ఎవరు అని అడిగారు. మీరు కనుక స్క్రీన్ పైన ఫోకస్ చేసినట్లయితే పీర్ టు పీర్ లెండింగ్ కోసం ఏదైనా కంపెనీ కనుక ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చినట్లయితే మొట్టమొదటి చెప్పేటువంటి రూల్ ఖచ్చితంగా మీరు ఈ డబ్బుని మీరు అంటుకోవటానికి వీల్లేదు. ఈ డబ్బు మొత్తం కూడా ఒక పెద్ద బ్యాంకు, ఆ బ్యాంకు లేదా అలాగే ఇంకొక ట్రస్టీని కూడా క్రియేట్ చేసి ఆ ట్రస్టీ కార్యకలాపాలు నిర్వహించాలి. ఆ కార్యకలాపాలన్నీ కూడా పేరొందిన బ్యాంకులోనే నిర్వహించాలి అని చెప్తుంది. అలా ఈ సంస్థ ఎన్నుకున్నది ఐడిబిఐ బ్యాంక్ని. అలాగే ఐడిబిఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ అనే సంస్థని వీరు ట్రస్టీగా కూడా అపాయింట్ చేయడం జరిగింది. అంటే మీరు నేను మనలాంటి వాళ్ళం అందరం ఇచ్చే డబ్బులన్నీ ట్రస్టీకి వెళ్తాయి. ఆ ట్రస్టీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏమో బ్యాంకులో ఉంటుంది కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా లిక్విడ్ లోన్స్ కనీసం చెయ్యి వేయడానికి కూడా అవకాశం ఉండదు. అన్ని లోన్లు అన్ని రీపేమెంట్లు అందరికీ ఇచ్చిన తర్వాత మిగిలితేనే లిక్విడ్ లోన్స్కి పేమెంట్ వెళ్తుంది తప్ప లేకపోతే వెళ్ళదు. అది మొట్టమొదట గమనించవలసింది. అలాగే తర్వాత ఎక్కువ మంది అడిగినటువంటి ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా ఈరోజు నేను చర్చించడానికి ప్రయత్నిస్తున్నాను. రెండవది, ఎక్కువ మందిని అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క సంస్థకి ఏదైనా రేటింగ్ ఉంటుందా, నమ్మకం ఎలాగండి అన్నారు. ఈ సంస్థకి 2022లోనే రేటింగ్ రావడం జరిగింది. అలాగే 22 తర్వాత 2023లో కూడా రేటింగ్ రావడం జరిగింది. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎందుకంటే ఇందులో ఇచ్చిన లోన్స్ అన్నీ కూడా ఒకసారి ఇవ్వటం, ఇచ్చిన తర్వాత ఒక 12 నెలలకో 15 నెలలకో రీపేమెంట్లు అయిపోతాయి కాబట్టి క్లోజ్ అయిపోతుంది. అందువల్ల ఎప్పుడైతే లోన్లు అవుట్ స్టాండింగ్ ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా రేటింగ్ చేస్తూ ఉంటారు. సో రేటింగ్ అనేది ఇంకా ఉన్నది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనుక చూస్తున్న అంకెల్నే కనుక ఒకసారి వివరాలను చూస్తే, ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద కంపెనీ చూస్తే ఈ కంపెనీ మిగతా వాళ్ళకి భిన్నంగా లాభాల్లో ఉన్న కంపెనీ. అలాగే ఈ ఒక్క కంపెనీకే మొత్తం మీద చూస్తే ఈ రేటింగ్ అనేది జరిగింది. ఎన్నో పీర్ టు పీర్ లెండింగ్ కంపెనీలు ఇండియాలో ఉన్నా అందులో కేవలం ఇటువంటి రిజిస్ట్రేషన్ కానీ రేటింగ్ కానీ జరిగింది ఈ ఒక్క కంపెనీకే జరగడం మూలంగానే మనం దీన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇందులో ఎవరైనా సరే చాలామంది ఒకరైతే ఒక వ్యూవర్ రాశారు, మోబిక్విక్ అనేటువంటి యాప్లో కూడా ఇటువంటి లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది, అందులో నేను ఇన్వెస్ట్ చేశాను కూడా కొద్దిగా గర్వంగా రాశారు. నేను ఒక కంపెనీ గురించి తప్పు పట్టడం, ఒక కంపెనీ గురించి బ్యాడ్గా ప్రాపగండా చేయడం మనకు సాధ్యం కాదు, చేయకూడదు. కానీ గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనం ఏ వ్యాపారాన్ని నమ్మైతే పెట్టుబడి చేస్తున్నామో ఆ వ్యాపారం చేసే సంస్థకు కనుక లాభాలు వస్తుంటే మనం 4 కాలాల పాటు సుఖంగా ఉంటాం. అలా కాకుండా ఇలా లాభం వస్తుంది మీకు ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ చెప్పి వారి బ్యాలెన్స్ షీట్ చూస్తేనేమో లాసుల్లో కనుక ఉంటే అర్థం ఏంటంటే వాళ్ళు రేపు బహుశా డోర్లు మూతపడవచ్చు. అందువల్ల అటువంటి కంపెనీలకు వెళ్లకుండా ఉంటే మంచిది. ఇలా ఒక వ్యూవర్ చెప్పినటువంటి మోబిక్విక్ యొక్క కంపెనీ వాళ్ళు ఎవరితో టచ్ ఉన్నారో అని చూస్తే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఆఖరిలో కనపడుతున్నట్టు లెండ్ బాక్స్ అటువంటి కంపెనీతో వాళ్ళ యొక్క టైఅప్ ఉంది. వాళ్ళు 14% వరకు ఇస్తామని చెప్తున్నారు. కానీ వారికి కనుక మీరు బ్యాలెన్స్ షీట్లో చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2022లోనేమో 2.7 crores లాసు, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2023లోనేమో 2.4 crores లాస్. అది కూడా టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది, 38 కోట్లు 54 కోట్లే వచ్చింది. అంటే చిన్న కంపెనీ, అందులో ఎక్కువ మందిని ఆశ పెట్టడానికి చేస్తున్నారు అని మనం చెప్పలేకపోయినా ఖచ్చితంగా మాత్రం ఆమోదయోగ్యమైనటువంటి నెంబర్లో మాత్రం కాదు. అదే లిక్విడ్ లోన్స్ పైనుంచి రెండవ సంస్థగా ఉంది. అది మీరు చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 22లో 62 కోట్లు లాభం ఎర్నింగ్ వస్తే అందులో వీళ్ళకి మిగిలిన లాభం 4 కోట్లు అయితే 23లో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 23 అంటే మార్చ్ 23లో అయిపోయిన సంవత్సరానికి వీళ్ళ యొక్క టోటల్ రెవెన్యూ 220 crores, అందులో 212 crores ఖర్చు అయిపోతే దాదాపుగా 7.3 crores లాభంలో మిగిలింది. అందువల్ల లిక్విడ్ లోన్స్ దీనికన్నా సేఫ్ అని చెప్పడం మా యొక్క ఉద్దేశం. ఆ తర్వాత అడిగిన సందేహాల్లోనే కనుక చూస్తే ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే, ఎంతవరకు సైడ్ ఉంటుందండి, మీరేమో ఎన్ని కోట్లు వీళ్ళు ఇప్పటి వరకు డిస్పర్స్ చేశారు అని అడిగారు. వీళ్ళు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే కీ మెట్రిక్స్, కీ అంకెలు చూస్తే 31 May 2024 వరకు చూస్తే 7,003 కోట్లు లెండింగ్ ఇచ్చినట్టుగాను, అందులో 0.48 మాత్రమే గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, అంటే కొద్దిగా గొప్ప ఇన్స్టాల్మెంట్ లేట్ అయింది 0.48. కానీ మన ఇన్వెస్టర్లకు మాత్రం ఒక్కళ్ళకి కూడా ₹1 కూడా లేట్ కాలేదు. అందువలన మొత్తం 100% కూడా మొత్తం సాటిస్ఫై చేయడం జరిగింది. అలా నేనేం చేశానంటే, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి లేటెస్ట్ రిజల్ట్ వరకు, అంటే మనం ఇంకా జూలైలో ఉన్నాం కాబట్టి జూన్ వరకు కూడా ఇవ్వండి అని అడిగితే ఇప్పుడే నాకు డీటెయిల్స్ పంపడం జరిగింది.
ఇప్పటి వరకు చూస్తే 16,74,000 బారోవర్స్ ఉంటే, లెండర్స్ అంటే మనలాంటి డిపాజిట్ చేసిన వాళ్ళు 2,40,000 ఉంటే, గ్రాస్ ఎన్పిఏనేమో 0.5% ఉంది, అంతకుముందు 0.48 ఉంటే చిన్న పర్సంటేజ్. నెట్ పెర్ఫార్మింగ్ అసెట్లో మాత్రం ఎవరికి తేడా రాలేదు, అంటే యాజ్ ఇట్ ఈస్గా 100% సక్సెస్ రేట్ ఉంది. ఇందువల్ల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీని నమ్ముకోవటం కానీ ఈ కంపెనీలో లిక్విడ్ లోన్స్లో ఇన్వెస్ట్ చేసుకోవటం మంచిదని మా ఉద్దేశం. ఇంకా మీకు ఏదైనా సందేహాలు వస్తే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి లేదా ఈమెయిల్కి మీరు డౌట్ రాసినట్టయితే వీలైనంత త్వరగా మేము మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు స్ట్రైట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్లో ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే, పోయిన వారం మనం చెప్పినట్లుగా ఏమేమి షేర్స్ కొనుక్కోవాలన్నా కానీ దాని ఎర్నింగ్స్ బాగుండాలి అని కోరుకున్నాము. అలాగే ఎర్నింగ్స్ పెరుగుతున్నాయా లేదా, ఈపీఎస్ ఎలా లెక్కేస్తారో కూడా చూడటం జరిగింది. అవన్నీ వివరాలు సేకరించిన తర్వాత ఒకవేళ కనుక ఎక్కువ కంపెనీలు ఒకే రకంగా కనుక ఉన్నట్లయితే, అంటే ఎక్కువ కంపెనీలు గ్రోత్లో ఉంటే అందులో ఏది ఏరుకోవాలో తెలియటానికి వీలుగా ఇవాళ చర్చను చేపట్టబోతున్నాం. అందులో వీలైనంత సమాచారాన్ని ఇవ్వడానికి యశ్వంత్ని ఒక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. యశ్వంత్. రైట్ అండి, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో మనం పోయిన వారం అంటే ఇంట్రడ్యూస్ చేసాం ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫెయిర్ ప్రైస్. అంటే ఒక పలానా స్టాకు అసలు ఎప్పుడు వాల్యుబుల్, ఏ టైంలో వాల్యుబుల్ అని అసెస్ చేయడానికి ఒక మెట్రిక్ వరకే ఫెయిర్ ప్రైస్. అంటే దాని సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, ఇప్పుడు మనం కూడా ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఆ యొక్క వస్తువు విలువ తెలిసినట్లయితే అది చౌక్లో దొరుకుతుందా లేకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా దొరుకుతుందో దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అదే సేమ్ కాన్సెప్ట్ కూడా స్టాక్స్కి కూడా వర్ధిస్తుంది. సో దట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఫెయిర్ ప్రైస్. అంటే మనకి ఒక పలానా స్టాక్ వాల్యూ ఎంత ఉండొచ్చు అండ్ ప్రస్తుతం ట్రేడ్ అయ్యే మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది అని చూసి దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకోలే కానీ స్టాక్ ఎంత మార్కెట్లో ఉన్నాయి ఎంత ప్రైస్లో ఉన్నా కూడా మంచిదే అని అనుకోవటం, దాన్ని చూసి మన నష్టాల బారిలోకి రావటం మంచిది కాదు. చాలామంది ఇన్వెస్టర్స్ ఆ హైట్స్ ఆఫ్ ద హైట్స్ అప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొన్ని స్టాక్స్లో. అవి అప్పటి నుంచి ఫండమెంటల్స్ బాగోక ఫెయిర్ ప్రైస్ దానికి ఒక వాల్యూ లేకపోవడం వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ మనకి మన వ్యూవర్స్కి డెఫినెట్గా రాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఫెయిర్ ప్రైస్ కాన్సెప్ట్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ చూద్దాం. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నంలో నేను ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుని దాంట్లో మనం థియరీ లెవెల్లో అసలు ఈ ఫెయిర్ ప్రైస్ అనేది ఎలా అసర్టైన్ చేయాలో ఒకసారి చూపేందుకు ప్రయత్నిస్తాను. సో ఇప్పుడు కనుక స్క్రీన్కి కనుక చూసినట్లయితే ఒక పలానా స్టాక్, ఒక స్టాక్ ఏ కనుక కరెంట్గా మార్కెట్లో 200 రూపీస్లో ట్రేడ్ అవుతుందని అనుకుందాం. మనం పోయిన వారం దాని ముందు వారంలో కూడా ఈపీఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్ ద స్టాక్ ఎలా కంప్యూట్ చేయాలి, ఎప్పుడైనా సరే ట్రైలింగ్ 12 month బేసిస్ తీసుకోవాలి కాబట్టి ఆ ఎర్నింగ్స్ పర్ షేర్ ఆఫ్ దిస్ స్టాక్, ఈ పలానా స్టాక్ 10 అనుకుంటే P/E ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో చాలామందికి తెలిసిందే. ఎలా లెక్కేస్తామంటే ఆ 200 డివైడెడ్ బై 10 అంటే 20 రూపీస్. సో ఇక్కడ మనం వివేకం కాకపోతే లేకపోతే వేరే ఇన్వెస్టర్స్ వేరేలాగా ఎలా చూస్తామంటే, మా ఉద్దేశం ప్రకారం ప్రతి స్టాక్కి 2 కాంపనెంట్స్ ఉంటాయి. ఒకటేమో ఇంట్రిన్సిక్ వాల్యూ, ఒకటేమో ప్రాఫిట్ సెన్సిటివ్ పోర్షన్. అంటే స్టాక్ లేకపోతే ఆ కంపెనీ సెటప్ చేసి ప్లాంట్ అండ్ మెషినరీ అవ్వచ్చు, బ్రాండ్ నేమ్ అవ్వచ్చు, చాలా కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ టేకప్ చేసుకుని ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉంటుంది. ఆ యొక్క ఈపీఎస్ అనేది ప్రతిసారి పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు ఆ యొక్క ఇంపాక్ట్ ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ మీద పడదు. ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ ఆర్ బుక్ వాల్యూ సంథింగ్ ఎ లిటిల్ మోర్ స్టాటిక్. అంటే దానిది అంత వేరీ అవుతూ ఉండదు. కానీ ఓన్లీ ఒక పోర్షన్ ఆఫ్ ద స్టాక్, ఓన్లీ ఒక పోర్షన్ ఆఫ్ ద ప్రైస్, ఏదైతే ప్రాఫిట్ సెన్సిటివ్ పోర్షన్ అంటామో అది ఒక్కటే స్టాక్ ఒక ప్రైస్ బట్టి మారుతూ ఉంటుంది. ఆ ఎర్నింగ్స్ పర్ షేర్ వచ్చినప్పుడల్లా దాన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇంట్రిన్సిక్ వాల్యూ సెట్ బై ద మార్కెట్ ఈజ్ 120 అనుకుందాం ఈ 200 రూపీస్ స్టాక్లో. ఆ ప్రాఫిట్ సెన్సిటివ్ పోర్షన్ ఎంత అయింది, 200 - 120 = 80 రూపీస్. సో అప్పుడు ఉన్న P/E మల్టిపుల్ ఎంత అయింది, 80 డివైడెడ్ బై ఇందాక చూసిన ఈపీఎస్ విచ్ ఇస్ 10 అరౌండ్ 8. సో ఇంట్రిన్సిక్ వాల్యూ ఏమో ప్రతిసారి మారుతూ ఉండదు. ప్రాఫిట్ సెన్సిటివ్ పోర్షన్ ఇస్ ది ఓన్లీ థింగ్ దట్ ఇంపాక్ట్స్ టు ది ప్రాఫిట్. ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంత ఉంది చూస్తున్నాం కదా, దాని యొక్క ఇంపాక్ట్ ఓన్లీ ప్రాఫిట్ సెన్సిటివ్ పోర్షన్కే ఉండాలి కానీ ఆ కంపెనీ యొక్క ఆస్తులకి లయబిలిటీస్కి ఇంపాక్ట్ చేయకూడదని మా ఉద్దేశం. సో నెక్స్ట్ క్వార్టర్ ఇప్పుడు కనుక చూసినట్లయితే ఈపీఎస్ వచ్చి 15 అని డిక్లేర్ చేసింది అనుకుందాం. ఈ పలానా కంపెనీ వచ్చి 15 అని డిక్లేర్ చేశారు ద ట్రైలింగ్ 12 month ఈపీఎస్. సో ఇప్పుడు ఫెయిర్ ప్రైస్ ఎంత అయింది, ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ మారదే కానీ ఓన్లీ ఆ ప్రాఫిట్ సెన్సిటివ్ పోర్షనే మారాలి. సో ఇంట్రిన్సిక్ వాల్యూ ప్లస్ ఈపీఎస్ ఇంటూ కొత్తగా వచ్చిన పిఈ. ఈ పిఈ ఎంత వచ్చింది, ఇప్పుడు 8 అని ముందు కంప్యూట్ చేసుకున్నాం, ఇప్పుడు ఈపీఎస్ ఏమో 15. సో 120 + 120 = 240. కానీ ఒక పక్క మార్కెట్లో ఏం చూస్తూ ఉంటారు, 15 కదా ఈపీఎస్, మనం ఇందాక చూసిన పిఈ ఏమో 20. సో 15 × 20 300 దీని వాల్యూ అనుకుంటూ ఉంటారు. సో అక్కడే మనకి మార్కెట్కి డిఫరెన్స్ ఉంటుంది. అక్కడే మనం కూడా అండర్ వాల్యూడ్ స్టాక్స్ వైపు చూసే అవకాశం ఉంటుంది.
సో అగైన్ సింపుల్గా చెప్పినట్టు సమ్మరీ, ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ ప్రాఫిట్ తగ్గినంత వరకు ఇంకా తగ్గదు. అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ తక్కువ వచ్చినా ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువ కంపెనీ మాయం అయిపోదు. అంటే మనకి ఎన్నో లాస్ మేకింగ్ కంపెనీస్ ఉన్నాయి. ఆ లాస్ మేకింగ్ కంపెనీస్ చూస్తే కూడా ప్రైస్ మనకు పాజిటివ్గానే ఉంది కదా, అంటే దాని అర్థం ఏంటి, ఆల్రెడీ ఇన్హెరెంట్గా కొంచెం వాల్యూ ఉన్నాయి స్టాక్స్లో. జొమాటో కావచ్చు, పేటిఎం కావచ్చు, ఇవన్నీ ముందు వరకు లాస్ మేకింగ్ కంపెనీస్ ఉన్న జొమాటో, పేటిఎంలకు కూడా ప్రైస్ ఉంది అంటే ఇన్హెరెంట్గా కొంచెం వాల్యూ ఉంది. దాన్నే బుక్ వాల్యూ అంటాం. ప్రాఫిట్ సెన్సిటివ్ పోర్షన్ ఒకటే వేరియబుల్గా ఉంటుంది. ఆ వచ్చిన ఈపీఎస్తో దాని యొక్క ఫ్యాక్టర్ తీసుకుని అసెస్ చేయాలి. అప్పుడే థియరీ లెవెల్లో అసలు ఫేర్ ప్రైస్ అనేది ఎలా వచ్చిందో ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఫేర్ ప్రైస్ కంటే కూడా ఒక మెట్టెక్కితే ఇప్పుడు ఒక స్టాక్ ఒక పలానా క్వార్టర్లో అదే రేంజ్లో వెళ్తుందా లేదా అని చూసే అవకాశం కూడా ఉండదు. అది ఎప్పుడు ఒకటే రేట్లో ఉండదు, ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్, అంటే వాలటైల్గా ఉంటుంది. కొంచెం పైకి వెళ్తూ ఉంటాయి, కిందకి వెళ్తూ ఉంటాయి. అందుకనే రేంజ్ ఇవ్వడం ఎంతో ఇంపార్టెంట్. ఆ రేంజ్ అనేది మేము ఎలా కంప్యూట్ చేస్తామంటే ఒక హై మార్కెట్ ప్రైస్, ఒక లో మార్కెట్ ప్రైస్ అని అసెస్ చేయడానికి కొంచెం స్టాటిస్టిక్స్లో కొంతమందికి కొంచెం అవగాహన ఉంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఎలాగైతే 99.7% శాంపుల్స్ ఒక 3 సిగ్మా -3 సిగ్మాలో పడతాయో, కొంచెం స్టాటిస్టిక్స్లో కొంచెం టాపిక్ ఎక్కువ కాబట్టి దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయకుండా అదే కాన్సెప్ట్ మేము కూడా అసెస్ చేసి ఫేర్ ప్రైస్ నుంచి రేంజ్ ఎలా కంప్యూట్ చేయొచ్చు అనే ప్రయత్నం ఒకటి చేసాం. సో +or-3 సిగ్మా. సిగ్మా ఇక్కడ ఏంటి అంటే స్టాండర్డ్ డీవియేషన్, నథింగ్ బట్ వేరియేషన్, అంటే డెఫినేషన్ ఆఫ్ ద వేరియేషన్ ఫ్రమ్ ద మీన్ అంటారు. దాని గురించి కూడా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయను. అలా చేసి ఈ స్టాటిస్టిక్స్ కైండ్ ఆఫ్ ఇన్కార్పొరేట్ చేసుకుని రేంజ్ ఆఫ్ స్టాక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మనం. సో హై మార్కెట్ ప్రైస్ ఏమో 240 + 3 × 10, అంటే ఈ యొక్క ఎగ్జాంపుల్లో 200తో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఒక స్టాండర్డ్ డీవియేషన్ 10 అయితే 240 + 3 × 10 240 - 3 × 10. సో లో రేంజ్ ఏమో 210, హై రేంజ్ ఏమో 270. ఈ రెండు రేంజెస్ అనేది ఒక క్వార్టర్కి వర్తిస్తాయి. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెంబర్స్ వచ్చినప్పుడు కూడా మనం మళ్ళీ అసెస్ చేసుకుని రివైజ్ చేసుకోవాలి ఫేర్ ప్రైస్ అనేది. సో నెక్స్ట్ రావాల్సిన డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు ఏదో రేంజ్ చెప్తున్నాం, ఫేర్ వాల్యూ చెప్తున్నాం, బట్ పాస్ట్లో అసలు నిజంగా ఇది ఫండమెంటల్స్ చూశారు, ఈ యొక్క నెంబర్స్ చూశారు, పాస్ట్లో ఎలా పర్ఫామ్ చేసింది ఈ అనాలిసిస్ అని అడగాల్సిన క్వశ్చన్ కూడా డెఫినెట్ మీ ఇన్వెస్టర్ మైండ్, వ్యూవర్ మైండ్ అందరిలో ఉండాలి. సో ఇదే ఎగ్జాంపుల్, ఎందుకంటే నెంబర్స్ అన్ని ఫ్రోజన్ కాబట్టి వెనక్కి వెళ్ళి ఈ 4-5 ఏళ్లే కాకుండా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ప్రతిరోజు మనం చెప్పిన కాన్సెప్ట్ అసలు ఎలా పర్ఫామ్ చేసిద్దని చూసే ప్రయత్నం చేసాం. సో ఇక్కడ నేను చూపించేది ఏంటి అంటే హెచ్సిఎల్ టెక్నాలజీస్ మనం చెప్పిన రేంజ్లో ఎన్నిసార్లు స్టాక్ అదే రేంజ్లో మూవ్ అయింది అని. సో ఇక్కడ డార్క్ బ్లూలో చూసిందేమో ఇందాక చెప్పిన హై మార్కెట్ ప్రైస్, ఈ ఆరెంజ్ కలర్లో చూపించేదేమో లో మార్కెట్ ప్రైస్, ఈ బ్లూలో చూపించింది యాక్చువల్గా మార్కెట్లో ట్రేడ్ అయిన స్టాక్ రేంజ్ ఎంత ఉండింది, ఆ రోజు క్లోజింగ్కి ఎంత ట్రేడ్ అయింది అని. సో ఇదే చూస్తే ఈ 4 ఇయర్స్ స్పాన్ 2020 నుంచి 2024కి మోర్ దెన్ 90.79% యాక్యురసీ చూపించింది. అంటే మనం చెప్పిన రేంజెస్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఇది చూసి అట్లీస్ట్ మనం క్యాజువల్ ఇన్వెస్టర్ అయినా, క్యాజువల్ వ్యూవర్ అయినా చూసి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ థియరీకి కొంచెం మెరిట్ ఉందని. బట్ ఒట్టి ఒక హెచ్సిఎల్ టెక్ కాదు కదా, వేరే అన్నీ చూడాలి కదా. సో అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఏమో 70.15%, టాటా ఎలిక్సీ ఈ 4 ఏళ్ల కాలంలో 84.59%, అండ్ టీసీఎస్ వచ్చేసి మళ్ళీ 85%. సో ఈ థియరీకి కొంచెం మెరిట్ ఉందని అర్థం చేసుకునే ప్రయత్నం అట్లీస్ట్ ఈ గ్రాఫులు బట్టి క్వార్టర్ రివైజ్ అవ్వాలి ఫేర్ ప్రైస్. సో ఎన్నిసార్లు రీచ్ అవుతుందనే చూసే ప్రయత్నం కూడా చేయాలి. మనం చెప్పిన రేంజెస్లో అయితే డెఫినెట్గా మనం చూపిస్తున్నాం ఇట్ ఈస్ ట్రేడింగ్ బిట్వీన్ రేంజెస్. ఇప్పుడు మళ్ళీ హెచ్సిఎల్ టెక్ గత 4 సంవత్సరాల్లో ఎలా మూవ్ అయింది, ఇక్కడ నేను చూపించే ఆరెంజ్లో ఉండేదేమో మనం అప్పుడు ఇచ్చిన ఫేర్ ప్రైస్, అండ్ బ్లూలో ఉందేమో యాక్చువల్ మార్కెట్ ప్రైస్. మీరు చూస్తే ఎన్నోసార్లు ఇట్ ఈస్ ఏబుల్ టు రీచ్ ద ఫేర్ ప్రైస్. ఆ ఫేర్ ప్రైస్ రీచ్ అయినప్పుడు అమ్మేసి అదే సమయంలో అదే అమౌంట్ తీసుకుని వెళ్ళి ఇంకా ఇలాంటి అసెస్మెంట్ చేసే కెపాసిటీ ఉన్న మనకి ఇంకా బెటర్ స్టాక్స్ ఏ ఉన్నాయో చూసే ప్రయత్నం చేయాలి. సో హెచ్సిఎల్ టెక్ లాగే టాటా ఎలిక్సీ చూస్తే కూడా అలా పెరుగుతూ వచ్చిన నెంబర్స్ చూస్తూ ఉండొచ్చు మీరు. ఇక్కడ మన నెంబర్స్ వస్తూ ఉన్నాయి, క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, ఫేర్ ప్రైస్ రివైజ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అదే సమయంలో క్వార్టర్లీ ఈ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంది. సో ఎన్నోసార్లు మనం చేసే అనాలిసిస్ కరెక్ట్ అవుతుందని దీన్ని బట్టి కొంచెం అర్థం చేసుకోవాలి మనం. సో దీనికంటే ఇంకెక్కువ అసలు హౌ టు అసెస్ దిస్ ఫేర్ ప్రైస్, దాని యొక్క వ్యాలిడిటీ గురించి ఒకసారి ప్రసాద్ గారిని చెప్పమని అడుగుతాను. ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్. యశ్వంత్ చెప్పిన దానిలో మనకు అర్థం కావాల్సిన 2 విషయాలు. ఒకటి,
ఏ కంపెనీ షేర్ ప్రైస్ అన్నా కూడా ఒకే ప్రైస్లో జరగదు కాబట్టి ఒక ప్రైస్ ఫెయిర్ ప్రైస్ ఇచ్చి ఆగకుండా దానికి హై ఎంతవరకు వెళ్ళొచ్చు ఎంత లో వరకు వెళ్ళవచ్చు అనేది రేంజ్ అని చెప్తాము. అలా చెప్పిన తర్వాత ఆ రేంజ్లోనే కనుక షేర్ ప్రైస్ కదలాడుతున్నట్లయితే మన యాక్యురసీ లెవెల్ బాగా ఉన్నది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత యశ్వంత్ చూపించిన వివరాలు ఏంటంటే ఆ ఫెయిర్ ప్రైస్ ఎన్నిసార్లు తగులుతుందని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అంటే ఎందుకంటే ఫెయిర్ ప్రైస్ వస్తే కనుక అమ్ముకోవటం మంచిదని మేము చెప్తుంటాం కాబట్టి అందరికీ సందేహం ఏంటంటే అసలు ఫెయిర్ ప్రైస్ నిజంగా టచ్ అవుతుందండి అని అడుగుతూ ఉంటారు. దాన్ని చూపించడానికే యశ్వంత్ ఏం చేస్తారంటే హెచ్సిఎల్ టెక్ నుంచి టాటా ఎలక్సీ వరకు అనేక కంపెనీలు ఆ ఫెయిర్ ప్రైస్నే ప్లాట్ చేసి యాక్చువల్ ప్రైస్ ఎలా ఉందో చూస్తే ఎన్నోసార్లు దాన్ని తగలటం కూడా మీరు చూశారు. అంటే అర్థం ఏంటి? ఫెయిర్ ప్రైస్ ఈజ్ రీచబుల్. ఖచ్చితంగా ఫెయిర్ ప్రైస్ రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మనం ప్రాఫిట్లు తీసుకుని బయటికి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఇస్తాయి. పైగా ఆ గ్రాఫ్లు కనుక మీరు ఒకసారి పరిశీలనగా చూస్తే అది కన్నా ఫెయిర్ వాల్యూ దాటి ఎంతో పైకి విపరీతంగా వెళ్ళిపోయే అవకాశాలు చాలా తక్కువ. అంటే మనం అన్న ఫెయిర్ ప్రైస్ కన్నా బాగా పెరిగిపోయే అవకాశాలు తక్కువ. కాకపోతే ఎప్పుడు కూడా డౌటింగ్ టర్మ్స్ మార్కెట్లో ఉంటారు. మమ్మల్ని అనేక సార్లు అడుగుతూ ఉంటారు, సార్ మీరు పలానా షేర్ కంపెనీ షేర్ ప్రైస్ని ఫెయిర్ ప్రైస్ వచ్చిందని అమ్ముకోమన్నారు, ఆ తర్వాత 15% పెరిగింది 20% పెరిగింది అంటారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ వచ్చే అటువంటి సందేహాలకు నివృత్తి చేయడం వీలుగా నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసి 2024 మొదటి నుంచి అంటే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా జూలై 24 వరకు ఎన్ని కంపెనీలు మనం రికమెండ్ చేసి కొనుక్కోమని చెప్పినటువంటి మనం అంటే ప్రాసెస్ అనమాట, ప్రాసెస్ ప్రకారం ఐడెంటిఫై చేసిన మంచి కంపెనీలు అందులో ఎన్నింటిని ఈ ఫెయిర్ ప్రైస్ రావడంగానే అమ్మేసుకోమని చెప్పడం జరిగిందో కూడా చూద్దాం. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చూస్తున్నట్లయితే మీకు అర్థమయ్యేది ఏంటంటే దాదాపుగా 103 కంపెనీలు ఇప్పటి వరకు అమ్ముకోవడం చెప్పడం జరిగింది. ఇందులో మీరు చూస్తే ఇక్కడ మీరు కాలమ్స్ కనుక నోటీస్ చేసినట్లయితే పైన స్క్రిప్ట్ పేరు, తర్వాత ఎగ్జిట్ అప్రూవ్డ్ ఎప్పుడు ఉంది, ఆ తర్వాత ఈఎంపీ అంటే ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఆర్ ఫెయిర్ ప్రైస్ ఎంత ఉండింది, అలాగే లేటెస్ట్ డేట్ ఇవాళ వరకు అంటే 24 జూలై వరకు తీసాం కాబట్టి కరెంట్ ప్రైస్ ఎంత, డిఫరెన్స్ ఎంత అంటే ఎంత పెరిగింది తగ్గింది కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీకు కనపడుతున్నది ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువ మంది ప్రజలు భయపడేట్టుగా జరిగినటువంటి అమ్మిన తర్వాత పెరిగిన ప్రైస్లు ఎన్ని ఉన్నాయి అని. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి గ్రీన్ కలరు వైట్ కలరు కనుక జాగ్రత్తగా చూస్తే అవి ఏంటో కూడా చెప్పే ప్రయత్నం ఒక నిమిషం తర్వాత చేస్తాను. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆఖరి నుంచి వద్దాం ముందు మీ అందరికీ సందేహాలకి నివృత్తి చేయడానికి. కమిన్స్ ఇండియా 29 జనవరిన మనం 2291లో అమ్మేమని చెప్పాం జనవరిలో. ఇప్పుడు ఎంత ఉందండి? అది 3555. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 52% పెరిగింది. అలా మీరు చూస్తూ వచ్చినట్లయితే అది అన్నింటికన్నా బాగా పెరిగిన కంపెనీ. మనం అమ్మమని చెప్పిన తర్వాత బాగా పెరిగింది. చూడగానే మీ మనసులోకి ఏం రావాలి? అమ్మో చాలా నష్టపోయానే అనుకోవాలి. కానీ 103 కంపెనీలో ఒక్క కంపెనీ మాత్రమే 50% పెరిగింది. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి కేసీపీనే కనుక చూస్తే 6th జూన్ 24 మనం అమ్మమని చెప్పింది 238లో అయితే అది 274కి వెళ్ళింది. అంటే దాదాపుగా 14% పెరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇలా ఇన్ని కంపెనీలు బాగా పెరుగుతున్నాయి కదా అని అడుగుతారు. కానీ మీరు నోటీస్ చేయవలసింది ఏంటంటే ఇందులోనే మొట్టమొదటిలో ఉన్న కొన్ని కంపెనీలు కనుక చూసినట్లయితే మీకు స్క్రీన్ మీద ఇప్పుడే ఒకసారి చూపిస్తాను. ఎన్నో కంపెనీలు మనం అమ్మిన తర్వాత తగ్గిపోయినవి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటి? పెరిగినవి ఉంటాయి, తగ్గినవి కూడా ఉంటాయి. కానీ మీరు భయపడక్కర్లేదు. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా మనం ఈ ఫెయిర్ వాల్యూ బేసిస్ చేసుకుని మంచి కంపెనీలు ఏంటో ఐడెంటిఫై చేయడమే కాకుండా అవి పెరగడానికి ఎంత అవకాశం ఉన్నాయో కూడా ప్రతిరోజు చెప్తూ ఉంటాం. అందువల్ల ఏమొస్తుంది? ఈ ప్రాసెస్ ఎప్పుడు ప్రతిరోజు చెప్తుంది. కాబట్టి మీరు స్క్రీన్ మీద ఉన్నట్టు టాప్ లిస్టులు ఏమేమి రికమెండ్ చేయడం జరిగిందో కూడా కనపడుతుంది. అంటే ఒక కంపెనీ చూస్తే 2023 సెప్టెంబర్ రిజల్ట్స్ ఆధారం చేసుకుని ఎందువలన 1 జనవరిన అనౌన్స్మెంట్ వచ్చింది, ఈ కంపెనీ టాప్ లిస్ట్లోకి వచ్చింది అంటే డిసెంబర్ రిజల్ట్స్ ఇంకా రావు కాబట్టి సెప్టెంబర్ రిజల్ట్స్ ఆధారంగా చేసుకుని టాప్ లిస్ట్లోకి వచ్చింది. అది ఎన్ని రోజుల్లో ఎంతలో చెప్పడం జరిగింది? కేవలం 25 రూపీస్లో చెప్తే అది కేవలం 56 డేస్లో 38 రూపీస్ కూడా చేరడం జరిగింది. అంటే మీకు ఏమర్థం కావాలి? మనం అమ్మిన కంపెనీ కన్నా కూడా 50% పెరిగింది ఒక కంపెనీలో, కమిన్స్ ఇండియాలో. ఇక్కడ ఎన్నో కంపెనీలు మీరు చూసినట్లయితే మీకు కనపడుతుంది దాదాపుగా 50%, 100% కూడా పెరుగుతూ ఉంటాయి. అందువల్ల ఎప్పుడైనా ఫెయిర్ ప్రైస్ వస్తే అమ్ముకోవడానికి జంకవలసిన అవసరం లేదు. ఎందుకని? ఆ వచ్చిన డబ్బుని మంచి కంపెనీలో పెట్టుకోవడానికి సలహా ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఏ కంపెనీ మంచిగా తక్కువ ధరలో ఉందో కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే
వరుసగా అన్ని క్వార్టర్స్కి ఏ క్వార్టర్ డేటా బేస్ చేసుకుని రికమెండ్ చేయడం జరిగిందో, ఎన్ని రోజుల్లో పెరిగిందో, ఏ రోజుకు పెరిగిందో కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఆఖరి కాలంలో ఉన్నది చూడండి. హై ప్రైస్ డేట్ అని కూడా ఉండటం జరిగింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం కావాలి, ఏ కంపెనీ అయినా సరే అమ్మటానికి భయపడవలసిన అవసరం ఎప్పుడు ఉండకూడదు. అంటే ఆ డబ్బుని ఆ రోజు తక్కువ ఉన్న కంపెనీలో కొనుక్కోవడానికి మనకు అందుబాటులో కంపెనీలు ఉంటాయి అని తెలుస్తాయి. ఇలా ప్రజెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే రెండింటినీ కలపాలి. అంటే ఇంతకుముందు మనం ఏం చేసాం, ఇప్పుడు ఇంతకుముందు ఏమేమి కంపెనీలు కనుక మనం అమ్మినట్లయితే లాస్ వచ్చిందో చెప్పాను. ఇప్పుడు నేను రెండింటినీ కలిపి మీకు ఏం ప్రజెంట్ చేయబోతున్నానంటే, మనము అమ్మి నష్టపోయాము అనుకుంటున్న కంపెనీల్లో నష్టం నిజంగా కాదు. ఎందువలన అంటే ఆ రోజు వచ్చిన డబ్బుల్ని ఆ అమ్మిన రోజు తర్వాత ఇమీడియట్గా అవైలబుల్ ఉన్న మంచి కంపెనీలో పెట్టి ఉంటే బహుశా మనం రికవర్ అయ్యి ఉండేవాళ్ళమేమో చూడాలి. అదే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి కనుక మీరు చూసినట్లయితే మీకు కనపడేది ఏంటంటే, మనం ఇంతకుముందు చూసిన దాని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ నోసిలే తీసుకుందాం. 30th May 2024న 262లో అమ్మటం జరిగింది. మనం ఎందుకని 24 జూలైన మనం అమ్మమని చెప్పాం. ఆ తర్వాత ఎంతకు వచ్చింది, అది 294 కూడా వెళ్ళింది. అంటే ఎంత పెరిగింది, దాదాపుగా 12.15% పెరిగింది అని చెప్పాం. 30th May అమ్మితే 24 జూలైకి ఎంత పెరిగింది. కానీ మనం అమ్మింది 30th May అయిపోతే దాని తర్వాత ఇమ్మీడియట్గా 31st May మనకి కంపెనీలు కొన్ని రికమెండేషన్లకు ఇవ్వడం జరిగితే ఆ కంపెనీల్లో కొనుక్కుంటే మనకు వచ్చిన లాభం ఎంత, 15.98. అంటే మనకి నష్టం మోయిందనుకున్నదేమో 12% అయితే మనకు వచ్చింది 16%. కాబట్టి నికరంగా ఎంత వచ్చింది, 3.83. సో మీకు అర్థం కావాల్సింది ఏంటి, ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు చూడవలసింది మనం అమ్ముకోవటం మూలంగా నష్టపోతామా, ఎప్పుడు నష్టపోతామో అమ్మిన డబ్బులు బ్యాంకులో వేసుకుంటే నష్టపోతాం. కానీ అమ్మిన తర్వాత మంచి కంపెనీలు కొనుక్కుంటే అందులో వచ్చే పెరుగుదల ఒకవేళ ఏదన్నా ఒక కంపెనీ పెరిగినా కూడా భయపడలేకుండా ఉంటుంది. అందువల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ప్రాసెస్ ఫాలో అవుతున్నట్లయితే వారు ఫెయిర్ వాల్యూ వస్తే వెంటనే ఆ కంపెనీలోంచి దిగిపోవటం, అంటే నిజంగా చెప్పాలంటే అమ్మేయటం, ఆ క్యాష్ని ఆ రోజు తక్కువ వాల్యూ ఉన్న కంపెనీలో కొనుక్కోవడం జరిగిపోతూ ఉంటుంది. ఇదే ఆటోమేటిక్గా రీబ్యాలెన్సింగ్ జరగటం. ఇలా జరగటం మూలంగా వచ్చే లాభం ఏంటంటే ఎప్పుడూ కూడా మన దగ్గర మంచి కంపెనీలే ఉంటాయి. కానీ ఇక్కడ మీరు అనొచ్చు అన్ని కంపెనీలు కాదండి పోతాయేమో అంటారు. 10 కంపెనీలు దాదాపుగా మీరు కొనుక్కుంటే అందులో ఒక కంపెనీలో మీరు ఆపర్చునిటీ మిస్ అవుతారు. కానీ ఇలా చేయటం మూలంగా 9 కంపెనీలు కనుక ఫెయిర్ వాల్యూకి పైకి వెళ్ళిపోతే అమ్మేసి మంచి కంపెనీలో కొనుక్కుంటూ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి అని నిరూపించడానికి వీలుగా ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవుతూ నిఫ్టీలో ఉన్న 50 షేర్లో మంచివి కాకుండా ఉన్న ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ ప్రతి ఇన్వెస్టర్కి అందజేయడం జరుగుతుంది కాబట్టి ఆయనకు ఉన్నటువంటి షేర్లో మీరే చూస్తే అదానీ ఎంటర్ప్రైజెస్ అయితేనేమో బీ రెడీ అని ఉంది, అంటే దగ్గరలోకి వచ్చింది ఫెయిర్ ప్రైస్కి దగ్గర రెడీగా ఉండండి అని. కానీ బీపీసీఎల్ చూస్తే 315 రూపీస్ ఇప్పుడు మార్కెట్లో ఉంది, అది 270 ఫెయిర్ ప్రైస్ కాబట్టి అమ్మండి అని చెప్తుంది. ఇక్కడ ఈ చూసేవాళ్ళు వెంటనే ధైర్యంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి. ఎందుకు దీని గురించి ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాము అంటే ఇప్పుడు మీకు ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ జనవరి 1 నుంచి జూలై వరకు 103 కంపెనీల్లో మనం ఎగ్జిట్ ప్రైస్ వచ్చినప్పుడు ఫెయిర్ ప్రైస్ రాగానే అమ్మేమని చెప్తే అది 100%తో సమానం. అయితే అందులో అమ్మటం మూలంగా మనకి ఎన్నిసార్లు లాభం వచ్చింది అంటే మనం అమ్మిన తర్వాత షేర్ ప్రైస్ పడిపోయాయో చూస్తే 47 కంపెనీస్ అంటే 45.63. అలా అమ్మిన తరువాత మనకి ఎన్నిసార్లు లాస్ వచ్చిందా అని చూస్తే 56 కేసెస్లో లాస్ వచ్చినట్టు కనపడుతోంది. అక్కడి వరకు తొందరపడకండి, వచ్చినట్టు కనపడినా ఆ తర్వాత అందులో మంచి కంపెనీలు ఇప్పుడు కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి ఎన్నిసార్లు ఆ వచ్చిన నష్టం కన్నా కూడా ఎక్కువ లాభం రికవర్ చేయగలిగామా అని చూస్తే 45 కంపెనీల్లో అంటే 56 కంపెనీల్లో మనం అమ్మిన తర్వాత రేట్లు పెరిగినా ఆ అమ్మిన డబ్బును కొనుక్కుంటే మనకి 45 కంపెనీల్లో మొత్తం కన్నా కూడా లాభం కూడా ఎక్కువ వచ్చింది. అలాగే ఆఖరిగా నిజంగా లాస్ వచ్చింది ఎన్నా అని చూస్తే 103 సార్లు మనం అమ్మమని చెప్తే ప్రాసెస్ని బేస్ చేసుకుని కేవలం 11 సార్లు మాత్రమే, అంటే కేవలం 10% మాత్రమే మనం అమ్మి నష్టపోయినట్టుగా కనపడుతుంది, అవకాశాన్ని కోల్పోయినట్లుగా. సో అందువల్ల ఏం చేయాలి, ఆ పోయిన 10% గురించి కంగారు పడదామా లేక 90% ఆఫ్ ద టైమ్స్లో బాగుంటామా అని ఆలోచిస్తే ఏ ఇన్వెస్టర్ అయినా సరిగ్గా ఆలోచిస్తే 90% బాగుండాలనే కోరుకోవాలి. ఇప్పుడు ఇటువంటి వివరాలు ఎవరికైనా సరే ఏ కంపెనీ గురించైనా ఫెయిర్ వాల్యూ కావాలన్నా ఇటువంటి సమాచారం కావాలన్నా మీ పోర్ట్ఫోలియోలో ఏ కంపెనీలు ఫెయిర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవాలన్నా ఏది అమ్మాలని తెలుసుకోవాలన్నా
అమ్మిన తర్వాత ఏది కొనుక్కోవాలని తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు చేయవలసిందల్లా వీలైనంత త్వరగా మీలో ఎంతోమంది మమ్మల్ని ఆల్రెడీ సంప్రదించినట్లుగా మీరు కూడా సంప్రదించడానికి ప్రయత్నించాలి. అలా కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి info@vivekam.co.inకి ఈమెయిల్ చేసినా, లేక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినా మా టీం మీకు ఖచ్చితంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఫెయిర్ వాల్యూ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్న మనం వచ్చే వారం మరొకసారి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్టర్స్ వైపు దృష్టి పెట్టి సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చర్చను చేపడతాం. అందులో చెప్పబోయేది ఏంటంటే, పోయిన వారం మీరు తెలుసుకున్న లిక్విడ్ లోన్స్లో 10% వడ్డీ వచ్చినా అందులో గరిష్టంగా ఒక పాన్ నెంబర్ మీద 50 లక్షలే పెట్టుబడి చేయగలరు. అలా కాకుండా కంటిన్యూస్గా అవకాశాలు వస్తూ 12 నుంచి 14% వరకు కూడా సంపాదించే అవకాశం ఉండే టోటల్లీ సేఫ్ ఇన్స్ట్రుమెంట్ గురించి, సెక్యూరిటీ కూడా ఉండేటువంటి